ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన చేతులే కాలయముడి పాశం విసిరాయి. సమాజానికి రక్షణ కవచంలా నిలవాల్సిన ఖాకి చొక్కా ఆన్లైన్ బెట్టింగ్ల మాయాజాలంలో చిక్కుకుని రక్తం పులుముకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక కానిస్టేబుల్ తన ఇల్లాలతో కలిసి సాగించిన ఈ క్రూరమైన నేర చరిత్ర సిద్దిపేట జిల్లాను వణికించింది. రక్షక భటుడే భక్షకుడిగా మారి ఒక స్థిరాస్తి వ్యాపారిని కారులోనే హతమార్చి నగలు కాజేసిన ఈ ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిసిఎస్ విభాగంలో పనిచేసిన గౌటి ప్రవీణ్ కుమార్ 2007లో బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో చేరాడు. అయితే గడిచిన 2 ఏళ్లుగా అతని భార్య రజితకు ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చి పట్టుకుంది. ఈ వ్యసనం వల్ల వారు ఏకంగా 60 లక్షల వరకు నష్టపోయారు. దీనికి తోడు 30 లక్షల అప్పులు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ అప్పుల నుంచి గట్టెక్కడానికి వారు దొంగతనాలు, హత్యలు చేయడమే మార్గమని భావించి ఒక భయంకరమైన పథకాన్ని రూపొందించుకున్నారు. పట్టణానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి బెల్దె విశ్వనాథం వీరి కుతంత్రానికి బలి అయ్యాడు. ఒక ప్లాట్ విషయంలో నమ్మబలికి ఈ నెల 2వ తేదీన అతడిని కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివార్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే దంపతులిద్దరూ కలిసి విశ్వనాథం కాళ్లు చేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేసి అతని ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు నగలతో నేరుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ సిద్ధం బజార్లోని ఒక షాప్లో నగలు విక్రయించి వచ్చిన సొమ్ముతో పాత అప్పులు తీర్చుకున్నారు. ఈ కిరాతకం ఇక్కడితో ఆగలేదు. అంతకుముందు ఏప్రిల్ 25న తమ ఇంటి సమీపంలోని వృద్ధురాలు బొడ్డు నర్సవ్వను ఆసుపత్రికి తీసుకెళ్తామని నమ్మించి ఆమె బంగారు పుస్తల తాడును కూడా అపహరించారు. ఆ నగలను అమ్మగా వచ్చిన 4,80,000 రూపాయలను మళ్లీ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకోవడం వారి వెర్రితనాన్ని సూచిస్తోంది. పైగా ఏమీ ఎరగనట్టు ఆ వృద్ధురాలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ప్రవీణ్ వక్రబుద్ధికి నిదర్శనం. విశ్వనాథం అదృశ్యంపై అతని భార్య వనిత ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసును ఛేదించారు. కారు కదలికలు, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ప్రవీణ్ దంపతులు గుట్టు రట్టయింది. ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరాలన్నీ బయటపడ్డాయి. బుధవారం నాడు నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన వారే స్వార్థం కోసం ప్రాణాలు తీయడం చూస్తుంటే వ్యసనం ఎంతటి ప్రమాదకరమో అర్థమవుతోంది. 4 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని కమిషనర్ రష్మి పెరుమాళ్ అభినందించారు.